ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారుగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులపైన దాడులు ఆసక్తికరంగా మారాయి. ఎలాంటి దాడులంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులకు పాల్పడ్డారు. అంటే దిగారనమాట. సో, ఏదైతే ఆదాయానికి సంబంధించి ఎక్కువగా ఉన్న దాంట్లో ఐటీ దాడులు అయితే జరిగాయి. పంజాబ్ నుంచి ఢిల్లీ ఎన్నికలకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లలో, బంధువులలో ఇళ్లలో అధికారులు బృందాలు ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరి ఇల్లు, ఆఫీసులో దాడి జరుగుతాయా తెలియక టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డబుల్ ఏపీ చాలా ప్లాన్డ్‌గా ముందుకెళ్తుంది. బీజేపీ కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పాలనకు గండికొట్టి ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది. ఇలాంటి వేళ ఆప్ ఇంట్లో దాడులు జరగడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు బీజేపీ, ఆప్ మధ్య యమునా నది అంశం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వేళ తమ పార్టీ అధికారంలో వస్తే యమునా నదిని క్లీన్ చేస్తామంటూ ఢిల్లీ నగర ప్రజలకు ఆప్ అధినేత హామీ ఇచ్చారు. అలా అధికారంలో వచ్చిన తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆయన హామీని మర్చిపోయారు. దీనిని బీజేపీ విస్తృతంగా వాడుతుంది. మరోవైపు ఈ అంశంపై బీజేపీకి ఆప్ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు అయితే ఇస్తున్నారు. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ అయితే జరగనుంది. ఢిల్లీ అధికార పీఠం కోసం ఇటు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇటు ఆప్ నేతలు మరోసారి కైవసం చేసుకోవాలని మొత్తానికి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దాడుల నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారింది అంటున్న రాజకీయ